హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుస్సేన్. బంగారం ధరలు రోజు రోజుకి అమాంతంగా పెరిగిపోతున్నాయని చెప్పాలి. సో సెప్టెంబర్ 22, 2025 ఇదే రోజు 2000కు పైగా పెరగటం జరిగింది. సో నిజంగా లక్షకు పైగా కూడా వెళ్ళటం జరిగింది అనమాట 10 గ్రామ్స్ గోల్డ్. సో అసలుకి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనటం చాలా కష్టం అనే చెప్పాలి. సో ఎంతవరకు పెరుగుతుంది అనుకోవచ్చు, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, బంగారం ధరలు నిజంగా ఇట్లా పెరుగుతున్నాయి. అసలుకి నెక్స్ట్ అసలు బంగారం కొనొచ్చు అంటారా? 10 గ్రామ్స్ 2 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. ఏం చెప్తారు సార్? 2 lakhsకి చెప్పలేం, వెళ్ళకపోవచ్చు. కానీ బట్ బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోలేదు. బంగారం ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే దాన్ని భద్రపరచుకోవడం ఎలా, లేదా దాన్ని గోల్డ్ కాయిన్ రూపంలోనో బంగారం బాండ్స్ రూపంలో కూడా అమ్ముతారు. అట్లాగే ఏమైనా షేర్ చేసుకోవడం మంచిది. అంటే అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే, ఇప్పుడు పెట్రోల్ పెరిగింది అనుకోండి, ధర్నా చేస్తారు. లేదు కూరగాయల రేట్లు పెరిగాయి అనుకోండి, ధర్నా చేస్తారు, గొడవ చేస్తారు, ప్రతిపక్షాలు మాట్లాడతారు. బంగారం పెరిగిపోతుంటే ఎవరు మాట్లాడరే? ఏం మాట్లాడతారు? ఎప్పటికైనా వాల్యుబుల్ అది. ఇప్పుడు జనరల్గా చాలామంది పెద్ద పెద్ద గురువులు, స్వామీజీలు చెప్పేది ఏంటంటే, బంగారానికి అంత విలువ ఇవ్వడానికి కారణం కూడా బంగారం అనే లోహము మనిషిలో యొక్క ఆత్మకి ప్రతీక. అందుకు బంగారంకి ఎప్పుడు విలువ తగ్గదు, వన్నె తగ్గక ఉండునే ఉంటుంది అనేది చాలామంది చెప్తారు. బట్ సైంటిఫిక్గా కూడా దాన్ని చాలా కాస్ట్ ఉండడం వల్ల కొన్ని రకాల మెడిసిన్స్లో కొన్ని రకాల మూలికలకు సంబంధించి దాన్ని ఉపయోగిస్తారని కూడా విన్నాను. దాని తర్వాత ఎక్కువగా ఇప్పుడు యూటిలైజ్ అవుతుంది వెండి. ఈ కండక్టర్స్కి చిన్న చిన్న వాటికి ఏవో ఉపయోగిస్తారట బాగా. అంటే ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా వెండిని ఉపయోగిస్తున్నారట. వెండి కూడా బాగా పరుగులు పెడుతుంది బంగారంతో పోటీగా. అసలు బంగారం ఎంత దారుణం అంటే, నిన్నటికి 16,000 ఉండేది, ఇవాళకి 18,000. అంటే 1,16,000, ఇవాళకి 1,18,000. 2,000 ఏంటి అసలు? 2,000 పెరిగిపోయింది ఒకేసారి కదా. అంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రామ్ మీద 200 పెరిగిపోయింది. అసలు పెరిగింది, బంగారం భారీగా పెరిగింది అని రాస్తారు, కానీ ఎంత భారీ పెరుగుతున్నప్పుడు పెద్దగా న్యూస్ రాదు. కానీ తగ్గినప్పుడు భారీగా తగ్గిందారంటే తెర చూస్తే 50 రూపాయలు తగ్గుంటుంది. 100 రూపాయలు 50 రూపాయలు తగ్గినా కూడా గ్రామ్ మీద చెప్తారు. సో బంగారం అనేది ఇంకోటి అంటే, ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశం నాకు తెలిసి భారతదేశం ఏమో అనుకుంటున్నాను. అంటే పూర్తిగా మన వాళ్ళు ఎక్కడ డిక్లేర్ చేయరు కాబట్టి. నిజంగా బంగారు నిల్వలు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఆ వారెన్ బఫెట్, లేదంటే ఎలాన్ మస్క్, వీళ్ళందరూ ఆ ప్రపంచ కుబేరులు అని చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ లెక్కలేస్తే మన దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా వీళ్ళు డబ్బున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మన వాళ్ళు ఈ ఐటీ రిటర్న్స్ కోసం తలనొప్పికి ఇవన్నీ ఓపెన్గా చెప్పరు, ఎక్కడ ఓపెన్ చేయరు. కాబట్టి అలా నడుస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు 2010లోనో 11లోనో అనుకుంటా, కేరళ తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి నేల మాళిగల్లో ఉండే బంగారంని వెలకట్టగలిగారు ఎవరైనా? నోబడి. దాన్ని వెలకట్టలేమట. అంటే అప్పటికి వెలకడితేనే అది ఎన్నో లక్షలు, 3 లక్షల కోట్లు ఎంత విలువ చేస్తుంది అన్నట్టుగా అప్పటికి ఏదో లెక్క చెప్పారు. అది కూడా ఎట్లాగా? ఒక అంచనా మాత్రమే. అది కూడా 6 నేలమాళిగ గదులలో రెండోది ఏదో బీ గది మాత్రం తెరవలేకపోయారు. నాగబంధనం ఏదో వేసిందని. మిగతావన్నీ తెరిస్తేనే ఇది వచ్చింది మాది. అది కానీ తెరిస్తే ఇంకెట్లా ఉండేదో అసలు. ఆ బంగారంతో ఎంతమంది దేశ తలరాతలే మారిపోయేవేమో. ఈరోజు మరలా కేజీఎఫ్ మరలా రీస్టార్ట్ చేస్తారంటున్నారు. మరోవైపు ఇక్కడ కర్నూలు దగ్గర, అనంతపురం దగ్గర కూడా మరలా నేషనల్ గోల్డెన్ ఏదో ఉంది, వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఒకవేళ అది కానీ జరిగితే సంవత్సరానికి 700 టన్నుల 700 క్వింటాల్లో బంగారం దిగుమతి అవుతుంది. అలాగానైతే ఒక్కసారి భారతదేశ రూపురేఖలు మారిపోతాయని కూడా ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో చదివాను. అలాగానైతే ఫస్ట్ బెనిఫిషియరీ అయ్యేది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, ఆ తర్వాత దేశానికి కూడా ఉపయోగపడుతుంది. దొరికితే కాస్ట్ ఏమైనా తగ్గుతుందా సార్? కాస్ట్ ఏమైనా తగ్గుతుందంటారా? తగ్గుతుందంటే చెప్పలేమండి, తగ్గదు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తగ్గుతుంది? టమాటా ఉంది చూసుకోండి. అసలైన రైతు పండిస్తున్నాడు, చాలా ఎక్కువే పంట పండిస్తున్నాడు. బట్ ఉపయోగించుకునే వాడికి వచ్చేసరికి దాన్ని ఏమైనా ఉందా? మధ్యలో బ్రోకర్లని, వీళ్ళు దళారులు తినేయడము, ఆ ట్రాన్స్పోర్ట్ కానీ మధ్యలో వేస్టేజ్ అయిపోవడం, పాడేయడం, పారబోయడం, చివరికి ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది? మళ్ళీ టమాటా కిలో 4 కిలోలు 100 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. అంటే 25 రూపాయలు పడుతుందా? బట్ రైతు అమ్మేది మహా అయితే 5 రూపాయలకి ఎంతకు అమ్ముతాడు. అంటే మన 5కి 20 ఎన్ని రెట్లు అంటే 5 రెట్లు పెరుగుతుందా?
సో ఈవెన్ బంగారం కూడా మీకు ఎంత వెలికి తీసి వచ్చినా కూడా దీనికి తగ్గట్టుగా మధ్యలో ఆమ్యామ్యం చేసేవాళ్ళు, మింగేసేవాళ్ళు, పక్కతో పట్టించేవాళ్ళు, ఇంకేదో చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అధికారులు, వీళ్ళు కుమ్మక్కైతే ఇంకేముంటుంది. మహా అయితే ఒక 10,000 తేడా ఉంటుంది ప్రపంచ మార్కెట్కి మనకి, అంతే. మళ్ళీ అప్పుడు ఇప్పుడు 1,18,000 అండి ఇవాళ 10 గ్రాములు, అంతేనా? ఒకవేళ బంగారం తయారైంది అనుకోండి, మనకే ఉందనుకోండి, ₹1,00,000 ఇంకా తక్కువగా చేయడం, దానివల్ల ఏమవుద్ది, భారతదేశ తలసరి ఆదాయం కూడా తగ్గిపోతుంది, కాబట్టి మేము తగ్గించము, ఇదే రేటుకి అమ్ముతాం అని అంటారు. అప్పుడు నీకు ఎంత రేటు? 18,000 తేడా ఓవరాల్గా. సామాన్యుడు తులం బంగారం ₹1,00,000 పెట్టి కొనగలడా? లేడు కదా. ₹1,00,000 అంటే తులం బంగారం ₹1,00,000, అరే గ్రామ్ 10,000, అలా 10,000 పెట్టి గ్రామే కొనాలా అని ఆలోచిస్తున్న ఈ తరుణంలో ₹1,00,000 వచ్చినా కూడా ఏం కొనగలడు? పోని మీరు అన్నట్టు మనకి మరీ ఎక్కువ దిగుబడైనా 80,000, 90,000కి మించి తగ్గించరు. అప్పటి రేట్లు బట్టి అవి అలాగే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత వచ్చినా కూడా ఇంకా చూద్దాం. మీరు అనుకున్నట్టు అవన్నీ జరిగితే ఇప్పుడు కాకపోతే రాబోయే 10 ఏళ్ళలో ఏదో ఒకటి జరుగుతుంది కదా. జరిగినప్పుడు ఇంకో కొత్త పుంతలు తొక్కుతుందేమో, ఇంకొక లోహం డిమాండ్ పెరుగుతుందేమో. దాంట్లో కూడా రకాలు వచ్చేసాయి. బ్లాక్ గోల్డ్ అని అమ్ముతున్నారు కొన్నిసార్లు, అంటే కొంచెం షైనింగ్ తక్కువ ఉండి ఈ పూజలు ఆర్నమెంట్స్ లైట్ వెయిట్తో వచ్చేవి అమ్ముతున్నారు. రకరకాలుగా ఉన్నాయి. తర్వాత ప్లాటినం కూడా గోల్డ్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్లాటినంని ఎందుకో మొగ్గు చూపరు. మళ్ళీ చూడండి, బంగారం మొగ్గు చూపుతారు. ప్లాటినం కన్నా డైమండ్ ఇంకా కాస్టే, కానీ డైమండ్కి కూడా అంత మొగ్గు చూపలేరు. డైమండ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఏ క్లాస్ వాళ్ళు, పెద్ద తరహాలు, పెద్ద బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్ వాళ్ళే తప్ప సామాన్యుడికి అది ఎప్పుడూ అందుబాటులో లేదు. బంగారమే అందుబాటులో లేనప్పుడు ఇంకా ప్లాటినం, డైమండ్ ఇవన్నీ ఎక్కడ అందుబాటులో ఉంటాయి? సో బంగారమే. అందుకే కదా ఎవరికైనా బంగారం అంటే స్వచ్ఛతకి, క్వాలిటీకి మంచి గ్రేట్ఫుల్ అని చెప్పడానికి దాన్ని ఎగ్జాంపుల్గా వాడుతుంటాం బంగారాన్ని. కాబట్టి ఇంకా ఇది ఎక్కడ వరకు పరుగులు తీస్తుందని చెప్పలేము. కానీ చాలామంది నిపుణులు, విశ్లేషకులు చెప్పేది ఏంటంటే 1,50,000, 1,60,000 వరకు వెళ్ళి ఆగుతుంది. అక్కడ మాత్రం ఒక 2-3 ఏళ్ళ వరకు స్ట్రకాన్ అయిపోతుంది. ఆ 2-3 ఏళ్ళలో కూడా 1,60,000, 62,000 ఈ మధ్యలో 1,50,000 నుంచి 1,60,000 మధ్యలో మూవ్ అవుతుంది తప్ప 2,00,000 వరకు అయితే అప్పుడే వెళ్ళదు అని అంటున్నారు. చెప్పలేం. ఈలోగా ప్రపంచంలో ఎన్ని వింతలు జరుగుతాయో. గత సంవత్సరం అన్ని యుద్ధాలే, మీరు అబ్జర్వ్ చేశారా? ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా కూడా బంగారం తగ్గుతుందా? పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ H1B వీసాకు సంబంధించి ఏదైతే ఉందో మరి కాస్త పెరిగిపోయింది. దాని ఇంపాక్ట్ వల్ల బంగారం పెరిగిందని చాలామంది ఈ స్టాక్ మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు. మనకు స్టాక్ మార్కెట్ పెద్దగా సబ్జెక్ట్ లేదు, కానీ ఏముంది, ప్రపంచంలో ఎక్కడే మూల జరిగినా ఇక్కడ స్టాక్ పడిపోతుంటుంది చూడండి, ఎక్కడో జరిగితే ఇక్కడ స్టాక్ పెరుగుతుంటుంది చూడండి. అది ఎప్పటికీ అర్థం కాని సబ్జెక్టే. కాబట్టి బంగారం. ఓకే సార్, థ్యాంక్ యూ.